أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أفحسب الذين كفروا ويتخذوا عبادي من دون أولياء إن أعتدنا جهنم للكافرين نزلا قل هل ننبئكم بالأخسرين أمالا الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون أنهم يحسنون صنعا. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం రంజాన్ మాసంలో అవతరించినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు పఠించి వినిపించడం జరిగింది. దీని అనువాదాన్ని చూడండి. అయితే ఈ సత్య తిరస్కారులు దైవాన్ని కాదని దైవ దాసులను తమ కార్యసాధకులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారా? అటువంటి అవిశ్వాసులకు మేము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాము. ఓ ప్రవక్త, మీరు ప్రజలతో ఈ విధంగా చెప్పండి: తాము చేసిన పనుల విషయంలో అందరికంటే ఎక్కువగా విఫలమయ్యేవారు ఎవరంటే, మరి వారు చేసిన పనులన్నీ కూడా ప్రాపంచిక జీవితంలో రుజుమార్గాన్ని తప్పిపోయి ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు తాము చేసింది సవ్యంగానే ఉందని భావిస్తుంటారు. సోదరులారా, మనము నిన్న తెలుసుకోవడం జరిగింది, విశ్వప్రభువు అల్లాహ్ మనందరి దైవము మానవాళికి మార్గదర్శకత్వాన్ని మరి ఆది నుండి కూడా ప్రసాదించాడు. ఆయన తన ప్రవక్తలను, తన గ్రంథాలను పంపించి మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. మరి ఈ ప్రవక్తలు ప్రతి జాతిలోనూ ఉద్భవించారు, ప్రతి భాషలోనూ ప్రధానమైనటువంటి భాషలో మరి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆయా జాతి వారు మాట్లాడే భాషలోనే ఆయా ప్రవక్తలు ఆ సందేశాన్ని వినిపించేవారు. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ప్రవక్తలందరూ కూడా ఏ ధర్మాన్ని బోధించారండి? వేరే వేరే ధర్మాలను ఏదైనా బోధించారా? ఇప్పుడు మనము మన ప్రపంచంలో రకరకాలైనటువంటి ధర్మాలను మనం చూస్తున్నాం, రకరకాల మతాలను మనం చూస్తున్నాము. ఈ మతాలన్నింటినీ కూడా ఈ ప్రవక్తలు వేరే వేరేగా బోధించారా అన్న ప్రశ్న వచ్చినట్లయితే దానికి సమాధానంగా దైవం ఈ విధంగా చెప్తున్నాడు: వమా అర్సల్నా మిన్ కబ్లిక మిర్ రుసులిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను పూర్వం ఏ ప్రవక్తను పంపినా కూడా మరి ఆయన ఒకే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదేమిటంటే, ఓ మానవులారా, మానవుల అందరి దైవం ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించండి అని. ఇంకా వారు రెండు విషయాలు బోధించేవారు: ఒక శుభవార్తను ఇచ్చేవారు, ఒక హెచ్చరికను చేసేవారు. శుభవార్త ఏమిటంటే, ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో, ఎవరైతే దైవం పంపినటువంటి గ్రంథాన్ని మరియు ఆయన ప్రవక్తను అనుసరిస్తారో వారికి మరణం తర్వాత స్వర్గమని శుభవార్తను అందజేసేవారు. మరి ఎవరైతే దైవం ఒక్కడు కాదు అని తిరస్కరిస్తారో, ఎవరైతే తమ మనసుకు నచ్చిన మార్గాలను వారు కల్పించుకుని మరి జీవితం గడుపుతారో, దేవుని యొక్క ధర్మాన్ని ఎవరైతే అనుసరించరో, మరి అటువంటి వారికి మరి భయంకరమైనటువంటి నరకం ఉన్నదని హెచ్చరికను కూడా చేసేవారు. కాబట్టి సోదరులారా, ఆది నుండి కూడా ప్రవక్తలందరూ కూడా ఒకే ధర్మాన్ని బోధించారు. అదేమిటంటే దైవ విధేయతా ధర్మము. అంటే మానవులు అందరూ కూడా దేవుని దాసులు అందరూ కూడా ఆ దైవానికి విధేయత చూపించాలి. ఆయన ఒక్కనికి పూర్తిగా సమర్పణ చేసుకుని జీవితం గడపాలి. దీనినే దైవ విధేయతా ధర్మము అంటారు. దైవ విధేయతా ధర్మాన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలవడం జరిగింది. ఇస్లాం అంటే అర్థం ఏమిటంటే సంపూర్ణంగా విధేయత చూపించడము.
లొంగి జీవితం గడపడము, ఈ విధానాన్నే ఇస్లాం అని అరబీ భాషలో పిలుస్తారు. కాబట్టి ప్రవక్తలు అందరూ మనకు బోధించింది ఒకే ధర్మము, అదే దైవ విధేయతా ధర్మము, అదే ఇస్లాం ధర్మము. కాబట్టి సోదరులారా, ఇస్లాం అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి మతానికో లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ధర్మం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఇది మానవాళి ప్రారంభం నుండి కూడా ఈ ధర్మం ఉన్నది. మనిషి తన దైవాన్ని ఆరాధించడమే ఇస్లాం. మనిషి తన సృష్టికర్తను గుర్తించి ఆయనకు పూర్తిగా సమర్పణ చేసుకుని జీవితం గడపడాన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. మరి ఆ విధంగా చేసే వ్యక్తిని విశ్వాసి అని, విధేయుడని పిలుస్తారు. ఇతనిని అరబీ భాషలో ముస్లిం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ముస్లిం అనేది, ఇస్లాం అనేది ఒక మతము కాదు, ఇది ఒక విధానము, ఒక పద్ధతి. దైవాన్ని పూర్తిగా సమర్పణ చేసుకునే జీవితం గడిపే ఒక పద్ధతి ఇది. కాబట్టి దైవము తన ప్రవక్తల అందరితో కూడా ఈ ధర్మాన్ని బోధించాడు. ఈ ధర్మాన్ని గురించి ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. ఎందుకంటే దైవం దృష్టిలో ఆమోదం పొందేది, ఆయనకు ఎంతో ఇష్టమైనది, మరి సాఫల్యాన్ని మనకు తీసుకుని వెళ్ళేది ఈ ఒక్క ధర్మమే. అదేమిటంటే మనిషి తన దైవానికి ఒక్కనికి మాత్రమే లొంగి జీవితం గడపడం, ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడం. చూడండి, ఒక సందర్భంలో 2వ అధ్యాయం అంతిమ గ్రంథం దైవ గ్రంథం దివ్య ఖురాన్లో 2వ అధ్యాయం 136వ వాక్యంలో ఈ విధంగా దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రజలారా, ఎవరైతే దైవం ఒక్కడే అని విశ్వసిస్తారో వారు ఈ విధంగా ప్రకటించండి. ఈ విధంగా అంటే, మేము అల్లాహ్ను విశ్వసించాము, అంటే సృష్టికర్త ఒక్కడే, దైవం ఒక్కడే అని విశ్వసించాము. అంతేకాదు, ఆయన మాపై అవతరణ చేసినటువంటి ప్రతి గ్రంథాన్ని మేము విశ్వసించాము. అంతేకాదు, ఇంకా ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకోబు మరియు యాకోబు సంతానంపై అవతరణ చేసినటువంటి ప్రతి గ్రంథాన్ని కూడా మేము విశ్వసిస్తాము. చూడండి, ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలి అంటే, దైవ గ్రంథాన్ని అన్నింటినీ సమానంగా అతను ప్రేమించాలి. దైవ గ్రంథాన్ని అన్నింటినీ సమానమైనటువంటి దృష్టిలో అతను గౌరవించాలి. కాదండి, నా వద్దకు వచ్చిన గ్రంథాన్ని నేను విశ్వసిస్తాను, మిగతా గ్రంథాలకు నాకు సంబంధం లేదు అన్న భావన అతను ఉండకూడదు. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఓ విశ్వాసులారా, ముస్లింలుగా పిలువబడే ఓ విశ్వాసులారా, మీరు ఈ విధంగా ప్రకటించండి. ఏ విధంగా అంటే, మేము మా వద్దకు వచ్చినటువంటి అంతిమ గ్రంథం ఖురాన్ విశ్వసిస్తాము, మరి ఖురాన్ కంటే పూర్వం వచ్చినటువంటి అన్ని గ్రంథాలను కూడా విశ్వసిస్తామని ప్రకటించండి. అంతేకాదు, మేము ఎవరి మధ్య కూడా భేదభావాన్ని చూపించము. ఈయన మా ప్రవక్త, ఈయన గొప్పవాడు, ఈయన ఈ అద్భుతాలు చేశాడు కాబట్టి ఈయన గొప్పవాడు, ఆయన ఏమి చేయలేదు కాబట్టి ఆయన ప్రవక్త కాదు, ఆయన మాకు సంబంధం లేదు. ఈ విధంగా భేదభావాన్ని, మరి ఎంత మాత్రం కూడా వివక్షతను ఎంత మాత్రం కూడా పాటించము అని ప్రకటించండి అని దైవము మరి విశ్వాసులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి ప్రవక్తలందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితోటి చూసి ప్రేమిస్తాడు. అందరినీ గౌరవిస్తాడు, అందరినీ అనుసరిస్తాడు. ఎందుకంటే దైవ ప్రవక్తలందరూ కూడా ఒకే ధర్మాన్ని బోధించడం జరిగింది కాబట్టి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, దైవ ప్రవక్తలు అందరూ కూడా దేవుని సంతానం, అంటే ఒక తండ్రి సంతానం ఏ విధంగా అయితే అన్నదమ్ముల మాదిరిగా ఉంటారో, అదేవిధంగా ప్రవక్తలు అందరూ కూడా మరి ఒకే సంతానం లాంటి వాళ్ళు, అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళు. మరి నాకు ఈసాకు అంటే క్రీస్తు యేసుకు మధ్య ఏ ప్రవక్త లేడు, మేమిద్దరం కూడా మరి ఒకరి తర్వాత ఒకరు మరి ఒక పుట్టినటువంటి సంతానం లాంటి వాళ్ళము అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కాబట్టి దైవ ప్రవక్తలు అందరూ కూడా ఒకే ధర్మాన్ని బోధించారు, శాంతి ధర్మాన్ని బోధించారు, మానవాళికి మరి మార్గాన్ని, ముక్తి మార్గాన్ని వారు చూపించారు. అందరూ బోధించింది ఒకే ధర్మము, అది దైవ విధేయత ధర్మము. కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి, దైవాన్ని ప్రేమించేవాడు, దైవాన్ని ఆరాధించేవాడు, దైవానికి భయపడేవాడు చేయవలసినటువంటి పని ఏమిటంటే, మరి అతను
అందరి ప్రవక్తలు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితోటి అతను ప్రేమించాలి. మరి అందరినీ కూడా అతను అనుసరించాలి. ఎవరి మధ్య కూడా అతను విచక్షణ భావాన్ని ప్రదర్శించకూడదు. అతను గొప్పండి, ఇతను కాదండి అని చెప్పేసి ప్రవక్తలను కించపరచడం కానివ్వండి, ప్రవక్తల మీద నిందలు వేయడం కానివ్వండి, అది మహాభయంకరమైనటువంటి పాపం. చూడండి, మరొక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు. 2వ అధ్యాయం 284వ వాక్యంలో, మరి భూమిలో ఆకాశాల్లో ఉన్న ప్రతి వస్తువు కూడా దైవానిదే. మీరు మీ మనస్సులో ఉన్న దానిని మీరు వెల్లడి చేసినా లేక మీ మనస్సులో దాచిపెట్టినా దైవము దాని గురించి లెక్క తీసుకుంటాడు. చూడండి, మనము ఒక విషయాన్ని బయటకు పెట్టినా లేకపోతే ఒక విషయాన్ని మన మనస్సులో దాచుకున్నా అది దైవం దాన్ని తెలుసుకుంటాడు. ప్రజలకు తెలియకపోవచ్చు. మన మనస్సులో ఏముందో మనకు మాత్రమే తెలుస్తుంది, కానీ ప్రజలకు తెలియదు. ఆ దైవానికి కూడా, ఆ దైవం మరి సమస్తాన్ని కూడా తెలుసున్నవాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి మరి దైవ ప్రవక్తలు అందరినీ కూడా సమానమైనటువంటి దృష్టితోటి అతను చూస్తాడు. అంతేకాదు, పూర్వపు గ్రంథాలన్నింటినీ కూడా మీరు విశ్వసించాలి అని దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. సోదరులారా, చూడండి ఎంత ముఖ్యమైనటువంటి విషయాన్ని దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. 3వ అధ్యాయం 84వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మీరు మీ వద్దకు వచ్చిన గ్రంథాన్ని మాత్రమే విశ్వసించండి, మిగతా గ్రంథాలు మీకు సంబంధం లేదు అని ఎంత మాత్రం కూడా దైవం బోధించడం లేదు. ఎందుకంటే దైవ గ్రంథాలన్నీ కూడా ఆయన పంపినవే కాబట్టి ఆయనకు అన్ని కూడా సమానం. ఒకని దారి తర్వాత ఒకటి ఎందుకు పంపుతాడు అంటే, జై మీరు డిస్టర్బ్ చేస్తే అలాగయ్యా, ఒకటి వినరు, ఒకటి ప్లస్ డిస్టర్బెన్స్. కాబట్టి సోదరులారా, చూడండి, అంతిమ గ్రంథం ఖురాన్ మానవాళికి ఏం బోధిస్తుంది అంటే, సమస్త గ్రంథాలను కూడా మీరు సమానంగా గౌరవించాలని చెప్పేసి దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. చూడండి, ఓ ప్రవక్త, మీరు ప్రజలతో ఈ విధంగా అనండి, మేము అల్లాహ్ను విశ్వసిస్తాము, ఆయన మాపై అవతరణ చేసినటువంటి అంతిమ గ్రంథం ఖురాన్ను కూడా విశ్వసిస్తాము. అంతేకాదు, ఆయన ఖురాన్ కంటే ముందు పంపించినటువంటి అన్ని గ్రంథాలను కూడా మేము విశ్వసిస్తాము. మూసాకు, ఈసాకు, ఇతర ప్రవక్తలకు దైవం ఏదైతే ప్రసాదించాడో మరి ఆ గ్రంథాలను అన్నింటినీ కూడా నేను విశ్వసిస్తాము అని చెప్పేసి దైవము ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి విశ్వాసి ఖురాన్తో పాటు ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను అన్నింటినీ కూడా విశ్వసించాలి. అయితే అతని ఆచరణ మాత్రము ఖురాన్ సూచించిన ప్రకారంగా ఉండాలి. ఎందుకంటే ఇది అంతిమ గ్రంథం కాబట్టి, ఇది మానవాళి అందరి కోసం వచ్చినటువంటి గ్రంథం, మన కాలం కోసము మన కోసం వచ్చినటువంటి గ్రంథం కాబట్టి దీనిని అనుసరించడము మన బాధ్యత అవుతుంది. ఏ విధంగా అయితే చూడండి, మన ప్రభుత్వాలు చట్టాలు చేస్తుంటాయి. మరి పాత చట్టం స్థానం కొత్త చట్టం వచ్చినప్పుడు మరి కార్యకలాపాలన్నీ కూడా కొత్త చట్టానికి అనుగుణంగానే ఉండాలి. అదేవిధంగా దైవము ఖురాన్ కంటే ముందు పంపినటువంటి గ్రంథాలు అన్నీ కూడా సత్యాన్ని బోధిస్తున్నాయి. కానీ అంతిమ గ్రంథం ఖురాన్ మరి ఒక ధర్మశాస్త్రాన్ని మనకు తీసుకొచ్చింది. కాబట్టి మన అమలు, మన ఆచరణ ఈ అంతిమ గ్రంథం ఖురాన్కు అనుగుణంగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసం అయితే అన్ని గ్రంథాల మీద పెట్టాలి, ఆచరణ మరి అంతిమ గ్రంథం ఖురాన్కు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సాఫల్యాన్ని పొందుతారని దైవం చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఎవరైతే దైవం పంపినటువంటి గ్రంథాలను తిరస్కరిస్తారో వారు మరి అవిశ్వాసంలో పడిపోయినట్లే అని దైవము ఇక్కడ హెచ్చరికను కూడా చేస్తున్నాడు. 4వ అధ్యాయము 136వ వాక్యాన్ని మనము చూసినట్లయితే చూడండి, ఇన్ని సత్యమైనటువంటి విషయాలను దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. ఒకటి, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను అన్నింటిని కూడా మీరు విశ్వసించాలి అంటున్నాడు. ఒకవేళ మీరు విశ్వసించకుండా అవి మా గ్రంథం కాదండి, మా గ్రంథం ఖురాన్ ఒకటేనండి, లేకపోతే మాది బైబిల్ ఒకటేనండి, లేకపోతే భగవద్గీత ఒకటే మా గ్రంథం అండి అని ఎవరైతే భావించి ఇతర గ్రంథాలను తిరస్కరిస్తారో వాళ్ళ గురించి దైవం ఈ విధంగా చెప్తున్నాడు. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను మరియు ఆయన ప్రవక్తపై అవతరణ చేసినటువంటి గ్రంథాన్ని విశ్వసించండి. అంతేకాదు, అంతకు ముందు అవతరింపజేసినటువంటి గ్రంథాలు అన్నింటినీ కూడా మీరు విశ్వసించండి. ఎవరైతే ఆయన పంపినటువంటి గ్రంథాలను తిరస్కరిస్తారో మరి అతను మార్గాన్ని తప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు, అంటే నరక మార్గంలోనికి వెళ్ళిపోయాడని దైవం హెచ్చరిస్తున్నాడు.
కాబట్టి ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏమిటంటే సమస్త దైవ గ్రంథాలను అతను విశ్వసించాలి, సమస్త గ్రంథాలను సమదృష్టితోటి అతను చూడాలి. మరి అది ఆ విధంగా చేయకపోతే నీవు తిరస్కరించినట్లయితే మరి నిశ్చయంగా నీవు అపమార్గంలో పోయినట్లే అని చెప్పేసి దైవం హెచ్చరిస్తున్నాడు. అయితే రండి సోదరులారా, ఎవరైతే ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపుతారో అటువంటి వారికి దైవము భయంకరమైనటువంటి శిక్షను కూడా విధిస్తానని హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఎవరైతే చూపకుండా ఉంటారో, అందరిని సమదృష్టితో చూస్తారో వారికి లెక్కలేనంత పుణ్యఫలాన్ని మరి స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తాను అనే శుభవార్తను కూడా ఇస్తున్నాడు. చూడండి, మరొక సందర్భంలో 4వ అధ్యాయం 151వ వాక్యంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు. నిజమైనటువంటి విశ్వాసులు ఎవరంటే మరి ఎవరైతే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను దైవాన్ని విశ్వసిస్తారు, ఆయన ప్రవక్తల అందరినీ కూడా విశ్వసిస్తారు, మరి అంతేకాకుండా ఆ ప్రవక్తల మధ్య భేదభావాన్ని చూపించరు, అందరిని సమదృష్టితోటి ప్రేమిస్తారు, అందరిని సమదృష్టితోటి వారు అనుసరిస్తారు. అందుకే మనం చూస్తాము, ముస్లిం సోదరులు సమస్త ప్రవక్తలందరినీ గౌరవిస్తారు. వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత ముఖ్యమో ప్రవక్త క్రీస్తు వారు కూడా అంతే ముఖ్యము. అందుకని క్రీస్తు వారిని ఈసా అలైహిస్సలాం అని పిలవడం జరుగుతుంది. అంటే ఈసా క్రీస్తు యేసు దైవం ఆయనపై శాంతి కురిపించుగాక అని ఆయన గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇంకా మోషే ప్రవక్త మూసా ప్రవక్త వారిని మూసా అలైహిస్సలాం అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవక్తలందరినీ సమానమైనటువంటి దృష్టితోటి ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే మరి ముస్లిం సోదరులు ఈ రోజున. వారికి ఈయన మా ప్రవక్త, ఈయన వాళ్ళ ప్రవక్త అని ఎంత మాత్రం కూడా భేదభావం ఉండదు. ఎందుకంటే ప్రవక్తలందరూ దైవం తరపు నుండి వచ్చిన వారు, దైవ సందేశాన్ని వినిపించిన వారు ప్రవక్తలందరూ కూడా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారంటే వారికి ఎంత ప్రేమో మిగతా ప్రవక్తలందరూ అంటే కూడా అంతే ప్రేమ. ప్రవక్త ముహమ్మద్ వారిని ఏ విధంగా ప్రేమిస్తారో క్రీస్తు యేసును కూడా అంతే విధంగా ప్రేమిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి భావన మరి విశ్వాసిలో ఉండాలి. ఈ విధమైనటువంటి భావన ఉన్నప్పుడు మరి విశ్వాసి అతని విశ్వాసం పరిపూర్ణమవుతుంది. మరి అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఈ మతాల మధ్య ఈ మతాలు, ఈ కులాలోని భేదభావం అప్పుడు ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే అందరికీ దైవం ఒకటే, ప్రవక్తలందరూ కూడా మరి దైవ ధర్మాన్ని బోధించిన వారే అని చెప్పేసి అతని విశాలమైనటువంటి భావనను, దృష్టిని కలిగి ఉంటాడు. కాబట్టి మరి చూడండి, మరొక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరైతే ప్రవక్తలను దైవాలుగా భావించి ఆరాధిస్తారో మరి వారికి దైవం ఈ విధమైనటువంటి హెచ్చరికను చేస్తున్నాడు. 5వ అధ్యాయం 71వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, మరి ఎవరైతే ప్రవక్తే అల్లాహ్ అని పిలుస్తారో అని భావిస్తారో, ఆ ప్రవక్త ఎవరైనా కానివ్వండి, క్రీస్తు యేసు కానివ్వండి, ప్రవక్త ముహమ్మద్ వారు కానివ్వండి, ప్రవక్త మోషే వారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ ప్రవక్తలను దైవం యొక్క అవతారులుగా ఎవరైతే భావిస్తారో, దైవం పైనుండి క్రిందకు వచ్చేసాడండి మానవ రూపంలో అని ఎవరైతే భావిస్తారో వారి గురించి దైవం చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పిన వారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. ఎందుకంటే దైవము తన ప్రవక్తలను ఎన్నుకుంటాడు మానవుల నుండి తప్పించి ఆయన పైనుండి క్రిందకు రావాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మరి ఎవరైతే ఈ ప్రవక్తలని దైవాలుగా భావిస్తాడో మరి వారు నిశ్చయంగా దైవానికి దూరంగా పోయినట్లే, అవిశ్వాసంలో పాల్పడినట్లే. వాస్తవానికి ప్రవక్తలు ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చారు చెప్తున్నాడు. ఓం నా ప్రజలారా, మా జాతి ప్రజలారా, మీరు దైవాన్ని మాత్రమే ఆరాధించండి, మీకు నాకు ప్రభు అయినటువంటి ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. మరి ఎవరైతే ఆయనకు సమానులను మరి ఎవరైతే కల్పిస్తారో అటువంటి వారికి దైవము స్వర్గాన్ని నిషిద్ధం చేస్తాడు. ఎందుకంటే దైవానికి సాటి ఎవరు లేరు, సమానం ఎవరు లేరు. ఆయన లాంటి వారు కానీ, ఆయనతో సమానమైన వారు కానీ ఎవరు కూడా లేరు సోదరులారా. కాబట్టి ప్రవక్తలను మనము గౌరవించాలి, వారిని అనుసరించాలి, వారిని మనము ప్రేమించాలి. కానీ ఆరాధన మాత్రము దైవం ఒక్కనికి చేయాలి. ఎందుకంటే ఈ ప్రవక్తలందరూ మనకు అదే బోధించారు. ప్రవక్త ముహమ్మద్ వారు అదే బోధించారు, క్రీస్తు యేసు వారు అదే బోధించారు, మోషే వారు అదే బోధించారు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే బోధించాడు. కాబట్టి వీరు బోధించింది ఆ దైవాన్ని మాత్రమే ఆరాధించండి అన్న ఆ సత్యాన్ని మనము తెలుసుకుని ఆ సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని మాత్రమే మనం ఆరాధించాలి. చూడండి, ఉదాహరణకు మనము అంతిమ గ్రంథం ఖురాన్లో అనేక ప్రవక్తల యొక్క చరిత్రను దైవం మనకు తెలియజేశాడు. ప్రవక్తల చరిత్రను మనకు ఎందుకు దైవం తెలియజేశాడు అంటే మరి మన విశ్వాసం పరిపూర్ణం కావాలి అని,
మనము ప్రవక్తల యొక్క వాస్తవికతను తెలుసుకోవాలి అని. ఉదాహరణకు చూడండి, ప్రవక్తలకే తండ్రి లాంటి వారైనటువంటి హజరత్ ఇబ్రాహీం, ఈయననే అబ్రహాం అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన తర్వాతనే మరి మిగతా మన ఈ రోజున మనం చూస్తున్నటువంటి యూద ధర్మం కానివ్వండి, క్రైస్తవ ధర్మం కానివ్వండి, ఇది ఆయన తర్వాతనే వచ్చాయి. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు, మరి మీరు ఇబ్రాహీం యొక్క ధర్మాన్ని అనుసరించండి. ఎందుకంటే ఇబ్రాహీం యూదుడు కాడు, క్రైస్తవుడు కాడు, ఆయన ఒక విశ్వాసి, ఆయన ఒక విధేయుడు. కాబట్టి మీరు ఆయన మార్గాన్ని అనుసరించండి. కాబట్టి సోదరులారా, ఈ మార్గాలు, ఈ మతాలు అన్నీ కూడా మనిషి కల్పించుకున్నవి. కానీ దైవము ఆది నుండి కూడా ప్రవక్త ముహమ్మద్ వారి వరకు దైవము ఆది నుండి ఒకే ధర్మాన్ని బోధించాడు. అదే ఏకేశ్వరోపాసన, అదే సృష్టి తన దైవాన్ని మాత్రమే ఆరాధించడము, ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడపడము. దీనిని అరబీ భాషలో ఇస్లాం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆది నుండి కూడా దైవము ఈ ఇస్లాం ధర్మాన్ని బోధించాడు. ఇస్లాం ధర్మం అనగానే మనకు ఒక రకమైనటువంటి అపోహ కలుగుతుంది. ఇదేమిటండి ఇస్లాం ధర్మాన్ని ఎలా బోధించడం అని. ఇస్లాం అంటే అర్థం ఏమిటంటే, మరొకసారి చెప్తున్నాను సోదరులారా, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇదే అపోహ మరలా శైతాన్ మన మనసులో కలుగజేస్తూ ఉంటాడు. ఇస్లాం అంటే అది వేరే మతం అని, అదొక వేరొక పద్ధతి అని చెప్పేసి. కానీ అది కాదు సోదరులారా. దైవము ఒక్కడిని మాత్రమే ఆరాధించడాన్ని ఇస్లాం అని పిలుస్తారు. ఆయన ఒక్కనికి లొంగి జీవితం గడిపి పూర్తిగా సమర్పణ చేసుకోవడాన్నే మరి ఇస్లాం అని పిలుస్తారు. అది ఆది నుండి కూడా దైవము ఈ ధర్మాన్ని తన ప్రవక్తల ద్వారా బోధించాడు. ఏ ప్రవక్త వచ్చినా ఈ ధర్మాన్ని బోధించారు. క్రీస్తు యేసు వచ్చారు, ఇదే ధర్మాన్ని బోధించారు. తండ్రి ఒక్కని మాత్రమే మీరు ఆరాధించండి అని మరి ప్రవక్త ముహమ్మద్ వారు కూడా ఇదే బోధించారు. కులు లా ఇలాహ ఇల్లల్లాహు తుఫ్లిహూన్, మీరు దైవం ఒక్కడే అనండి, ఆయన్ను మాత్రమే ఆరాధించండి, మీరు స్వర్గాన్ని పొందండి అని ఆయన అదే బోధించారు. కాబట్టి ప్రవక్తలందరూ బోధించిన ధర్మం ఒక్కటే, మన విధానం ఒక్కటే, మన పద్ధతి ఒక్కటే. మానవులందరూ కూడా సమానమే, మానవులందరి ధర్మం కూడా ఒక్కటే. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా. మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలైతే మన ముందుకు చక్కటి విషయాలు మరి వస్తున్నాయో మనము వీటి పట్ల ఆలోచన చేయాలని, మనము బాగా అవగాహన కల్పించుకోవాలని, ఇంకా తెలియని విషయాలను మనము బాగా పరిశోధన చేసి విషయాలు కనుక్కొని మనము మన యొక్క ఆచరణను మనం మార్చుకోవాలని, మన విశ్వాసాలను మనము మార్చుకోవాలని, ఇంతవరకు మనం ఏదైతే జీవితం గడుపుతున్నామో దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనము ఈ రోజున తెలుసుకోకపోతే, మన జీవితాన్ని, మన విశ్వాసాన్ని మనము మార్చుకోకపోతే నిశ్చయంగా మరణం తర్వాత రాబోయే జీవితంలో మనము అనేక భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాము. అప్పుడు మనం ఎంత వాపోయినా మనకు అక్కడ సహాయపడేవాడు ఎవడు ఉండడు. మన గురువులు అక్కడికి రారు, మన తల్లిదండ్రులు కానీ, మన బంధుమిత్రులు కానీ, తాత ముత్తాతలు కానీ ఎవరు కూడా మనం వచ్చి మనకు సహాయం చేసేవారు ఉండరు. కేవలం మనం ఒక్కళ్ళు మాత్రమే మన కర్మలకు మనం జవాబు చెప్పుకోవాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని స్వీకరించే మనస్సును ప్రసాదించాలని, మరి ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని దైవము మీకు నాకు అందరికీ కూడా మంచిని చేయాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.